రాసిన పత్రిక 11:6 మనందరికీ సుపరిచితం ఆ వాక్యం. లేఖనము మనందరికీ తెలిసిన లేఖన భాగం ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వాడికి వాడని నమ్మవలెను కదా అన్న. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇక్కడ బైబిల్ చెప్తుంది విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యం. అంటే దేవుడికి మనకి మధ్యన ఒకటి ఖచ్చితంగా ఉండాల. దేవుడికి మానవుడికి మధ్యన ఒకటి ఉండాలి. ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటున్నాడు. అంటే మన దేవుడికి ఇష్టడుగా బ్రతకాలంటే దేవుడికి మనకి మధ్యన ఒకటి ఉండాలి. దాన్ని విశ్వాసము అంటున్నాడు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, దేవుడికి నీకు మధ్యన ఉన్నది ఏంటి? నీకు దేవుడికి మధ్యన ఉన్నది ఏంటి? విశ్వాసం ఉంటుందా? అవిశ్వాసం ఉంటుందా? పాపం ఉంటుందా? దేవుడికి మనకి మధ్యన ఉండవలసింది ఏంటి? ఉంటే ఏం జరుగుద్ది? ఉంటే ఏం జరుగుతుంది? ఉండకపోతే ఏం జరగదు. ఎందుకు ఉండాలి? ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడికి మనకి మధ్యన, నీకు దేవుడికి మధ్యన ఉన్నది ఏంటి? దేవుడికి మనకి మధ్యన విశ్వాసము లేకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. దేవుడికి మానవుడికి మధ్యన ఏమేమి ఉంటాయి? ఫస్ట్ అది చూద్దాం. దేవుడికి మానవుడికి మధ్యన ఏమేమి ఉంటాయి? దేవుడికి మానవుడికి మధ్యన ఏమేమి ఉంటాయి? అవి ఉండటం వల్ల ఏం జరుగుతుంది? చూడండి, మొదటిగా దేవుడికి మానవుడికి మధ్యన పాపం అనేది ఉండకూడదు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడికి మనకి మధ్యన పాపం ఉండేసరికల్లా ఏం జరుగుతుంది? చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనంలో, యెషయా గ్రంథము 59:1వ వచనంలో పరిశుద్ధ లేఖనం ఇలా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు అంటే ఆయన నిన్ను రక్షించడానికి, ఓకే, నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన హస్తం కొరచకాల. ఓకే, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలే. అంటే మందం అంటే గట్టిగా అయిపోలే. మరి ఎందుకు ఆయన కొరచ కాలేదండి, మందం కాలేదండి? మరి ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఆయన హస్తం మన దగ్గరికి రావట్లేదు? ఎందుకు ఆయన హస్తం మన జీవితాల్లోకి వచ్చి కార్యం చేయలేకపోతుంది? ఎందుకు ఆయన డివైన్ పవర్, ఆయన శక్తి మన జీవితంలోకి రాలేకపోతుంది? ఎందుకు రాలేకపోతుంది? ఆయన చెవులు మన ప్రార్థనలు ఎందుకు జవాబు రాలేకపోతుంది అంటే, బైబిల్ చెప్తుంది ఆయనకి మనకి మధ్యన ఒకటి అడ్డుగా ఉంది. ఏంటంటే మన దోషములు. ఈ దోషములు దేవుడికి మనకి మధ్యన అడ్డుగా ఉన్నట్లయితే, ఈ పాపం అడ్డుగా ఉన్నట్లయితే మనం గాడ్స్ పవర్ చూడలేము. అంతేకాకుండా దేవుని ప్రణాళికలు చూడలేము, మనం దేవుని యొక్క ఉద్దేశాలు చూడలేము, దేవుడి యొక్క ఆలోచనలు చూడలేము మనం. దేవుడు, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనము పుట్టక ముందే పిండమునైనప్పుడే కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని తలంపులు కలిగి ఉన్నాడు. బైబిల్ ఏమని చెప్తాది? అబ్రహాముకి పిల్లలకు పుట్టక మునిపే దేవుడు అబ్రహాము చెప్తాడు తెలుసా? 4 తరముల తర్వాత ఈ కానాను దేశం నీకు ఇస్తానన్నాడు. అసలు పిల్లలే లేరు అబ్రహాముకి. అంటే ఏంటి? ఆయన ఆలోచన అది, ఆయన తలంపది. ఎప్పుడైతే అబ్రహాము అది నమ్మకుండా పాపం చేసుకుంటూ పోయాడు అనుకోండి, ఆ ప్రణాళిక అబ్రహాం జీవితంలో నెరవేర్చబడకపోతుండే.
అబ్రహాం జీవితంలో నెరవేర్చబడలేకపోతుండే. మరి అబ్రహాం జీవితంలో నెరవేర్చబడడానికి గల కారణం ఏంటంటే దేవుడికి అబ్రహాముకి మధ్యన ఈ విశ్వాసం అనేది ఉంది, పాపం అనేది లేదు. సో ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాల్సింది, దేవుడికి నాకు మధ్యలో ఉన్నది ఏంటి? ఏముంటున్నాయి దేవుడికి నాకు మధ్యన ఏముంది? నువ్వు పరిశీలన చేసుకో, నీకే తెలిసిపోతుంది దేవుడికి నాకు మధ్యలో ఉన్నది ఏమున్నది అసలు. ఒకవేళ ఉంటే ఆయన ఆగిపోతాను అంటే ఆయన రక్షింప నేర్కొండు. రక్షణ ఎవడికి కావాలి? ఆపదలు ఉన్నవాడు కావాలి, కష్టాలు ఉన్నవాడు కావాలి, లేకపోతే ఇందాక మనం చదువుకున్న కరువులో ఉన్నవాడు కావాలి. కరువులో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడు? లాగాలనుకున్నాడు, ఆయన హస్తంతో బయట తీయాలనుకున్నాడు. కానీ మధ్యన ఏమైపోతుందంటే మన పాపములు అడ్డముగా ఉంటున్నాయి. సో నెంబర్ 1, పాపం. దేవుడికి మానవుడికి మధ్యన పాపం అనేది ఉండకూడదు. పాపం అంటే ఏంటి? అవిధేయత. పాపం అంటే సిగరెట్ తాగటం, పాపం అంటే వ్యభిచారం చేయటము, పాపం అంటే బూతు మాటలు మాట్లాడడం, పాపం అంటే దొంగతనం చేయటం, ఇవి మనం అనుకుంటాం. అవిధేయత అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవడం పాపం. నువ్వు దేవుని వాక్యాన్ని విధేయత చూపించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి దగ్గర బోల్డన్ని ప్రణాళికలు ఉంటాయి, ఆ ప్రణాళికలు నువ్వు సొంతం చేసుకోలేవు. దేవుడు ఎప్పుడు కూడా మంచి ప్రణాళికలు కలిగి ఉంటాడు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయాలనుకుంటాడు. మనం ఆలోచించను, మన ఊహ కూడా అంటుందండి తెలుసా? మన ఊహ కూడా దొరకనటువంటి ప్రణాళికలు దేవుడు కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికలు మనం చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం? అవిధేయత అంటే విధేయత చూపించు. దేవుడు ఒక పని చేయమంటే ఆ పని చేయకుండా, లేదు నేను ఎలాగే ఉంటాను, నువ్వు పాపం అది ఏం చేస్తుందంటే అడ్డుగా ఉంటుంది దేవుడు నీ జీవితంలో చేయకుండానట్లు. అంటే నువ్వేం చేస్తానంటే దేవుడికి అనుమతి ఇవ్వట్లే నీ జీవితంలో ప్రణాళిక చేయడం. సో ఫస్ట్ది ఏంటంటే పాపం. ఈ పాపము దేవుడికి మన మధ్యన ఉండకూడదు. రెండోది ఏంటంటే అవిశ్వాసం. దేవుడికి మనకి మధ్యన అవిశ్వాసం ఉందనుకోండి, దేవుడి యొక్క కార్యాలు మనం చూడలేము. అవిశ్వాసం ఉంటే అంటే విశ్వాసం లేకపోవటం, నమ్మలేని స్థితిలో లేకపోవటం, దేవుడిది చేస్తాడు అని నమ్మకపోవటము ఉన్నదనుకోండి. దేవుడికి మనకు మధ్యలో ఉన్నదనుకోండి, నిజంగా మనం ఎవరో క్రిస్టియన్స్, మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం. క్రీస్తుని వెంబడించేటప్పుడు ఆయనకు ఇష్టడుగా మనం బ్రతకాలంటే, ఆయనకు ఇష్టడుగా బ్రతకాలి, మనకి మధ్యనే ఉండాలి విశ్వాసం, వారధిగా ఉండాలి. అంటే ఇద్దరిని కలిపేది ఏంటంటే విశ్వాసం. ఎప్పుడైతే ఇద్దరిని కలిపింది అనుకోండి, ఆయనలో ఉన్నటువంటి పవర్ నీలోనికి వస్తుంది, ఆయనలో ఉన్నటువంటి ప్రణాళికలు నీలోనికి వస్తుంది, ఆయన నీ పట్ల ఏ ఆలోచనలు కూడా అవన్నీ నీలోకి వస్తాయి. అలా కాకుండా ఈ విశ్వాసము బయటికి వెళ్ళిపోయి అవిశ్వాసం వచ్చిందనుకోండి, ఆ డివైన్ పవర్ నీలోనికి రాదు, ఆ యొక్క దైవిక శక్తి నీలోనికి రాదు, దేవుని యొక్క ప్రణాళిక నీలోని రాలేదనుకోండి, ఏం జరుగుతుంది? మన సొంత ప్రణాళికలు వెళ్తాం. మార్నింగ్ ఫస్ట్ సర్వీస్లో చెప్పాను ఏంటంటే యుద్ధం, ఓటమి చెందిపోయిన వారంగా ఉంటాం. కాబట్టి రెండోది ఏంటంటే అవిశ్వాసం. దేవుడికి మన మధ్య ఉండకూడనటువంటిది అవిశ్వాసం. చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్ గ్రంథం చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28, 31. 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. బైబిల్ ఏం చెప్తుందో. పేతురు గురించి రాయబడింది ఇక్కడ. పేతురు చేతిలో 2 కనపడ్డాయి ఒకటేసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్ద వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకును నీళ్ల మీద నడిచెను అన్నది. నీళ్ల మీద అంటే యేసులాగా ఈయన కూడా నడిచాడు.
యేసులాగానే జీవించాడు, యేసులాగానే నడిచాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పేతురుగా. సో అప్పుడు ఏమున్నది? యేసుక్రీస్తుకి పేతురుకి మధ్యన విశ్వాసం అనే వారిది ఉన్నప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ దైవిక శక్తి ద్వారా పేతురు ఏం చేస్తాడు? నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే పేతురు ఏం చేస్తాడు? 37వ వచనం చూడండి, 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అని. సో నెక్స్ట్ ఏమైపోయింది? వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడైతే సందేహం, అపనమ్మకం వచ్చిందో డివైన్ పవర్ కట్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ పవర్ కట్ అయిందో పేతురు మునిగిపోసాగాడు. ఎప్పుడైతే పేతురు మునిగిపోసాగాడని చెప్తాను. అంటే ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఈ యొక్క విశ్వాసముతో, మన విశ్వాసము దేవుడికి మనకి మధ్యన ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పరలోక సంబంధంగా జీవిస్తాం, పరలోక సంబంధ వాసిగా జీవిస్తాం. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అనే మాట ఏంటంటే, నేను ఈ లోకానికి చెందినటువంటి వాడిని కాను, నేను పరలోకానికి చెందినటువంటి వాడిని అనేవాడు. అని అలాగే ఈ భూమి మీద జీవించారు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే పేతురు కూడా ఏం చేశాడు? ప్రభా నువ్వు నీళ్ళ మీద నడిచావు కదా, నువ్వైతే నన్ను కూడా పిలువు అన్నాడు. ఆ యేసుక్రీస్తు మీద నమ్మకం నీవైతే, ఆ యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, వాళ్ళిద్దరికి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తులాగా జీవించాడు, యేసుక్రీస్తులాగా నడిచాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? నీళ్ళ మీద నడిచాడు. పరలోక సంబంధమైనటువంటి నడక, అది డివైన్ పవర్ ఆయనలో వర్క్ చేసింది. కానీ ఎప్పుడైతే గాలిని చూసి పేతురు ఏంటంటే అవిశ్వాసం వచ్చిందో, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కనెక్షన్, వాళ్ళిద్దరి మధ్యన అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆయన మునిగిపోసాడని పరిశుద్ధ లేఖనం చెప్తాను. కాబట్టి దేవుడికి మనకి మధ్య ఉండాల్సింది ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని దేవుని యొక్క శక్తిని కలిపేదిగా ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళికను కలిపేదిగా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచనలు కలిపేదిగా ఉంటుంది, దేవుని యొక్క తలంపులు కలిపేదిగా ఉంటుంది. ఇంకొక సంఘటనలో పరిశుద్ధ లేఖనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వాడు సొంత గ్రామానికి వెళ్తాడు. ఓ సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు చేయలేదండి. ఎందుకంటే ఈయన వడ్రంగి వాడు కాదా, ఓకే, లేకపోతే ఈయన మరి కుమారుడు కాదా, లేకపోతే ఇదిగో ఈయన యేసు యోధ యాకోబు సహోదరుడు కాదా, మనకు తెలవనటువంటి వాడు ఈ క్రీస్తు అన్నారు. అంటే యేసుక్రీస్తుకి వాళ్ళకి మధ్యన ఏమున్నది? అపనమ్మకం, విశ్వాసం లేదు. ఎప్పుడైతే విశ్వాసం లేదో పరిశుద్ధ లేఖనం చెప్తుంది, యేసుక్రీస్తు కొన్ని అద్భుత కార్యాలు చేశాడంట, అక్కడ కొన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. అంటే పరలోక సంబంధమైన దైవిక దేవుని రాజ్యం అక్కడ చూడలేకపోయారు. నీ జీవితంలో దేవుని రాజ్యం చూడాలనుకున్నట్లయితే నీకు దేవుడికి మధ్యన ఏముండాలి తెలుసా? ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మన పరిస్థితులు ఏం చేస్తుంటాయి తెలుసా? ఈ విశ్వాసం నుంచి బయటికి లాక్కుపోతుంటాయి. మన పరిస్థితులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేస్తుంటాయంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గెంటివేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. పేతురు జీవితంలో మంచి విశ్వాసంతో ఉన్నాడు. అలా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా, ఆ 11-12 మంది అపోస్తులు, మిగతా 11 అపోస్తులు ఎవ్వరు కూడా ధైర్యం చేయలే. అంత విశ్వాసం వచ్చింది పేతురికి. ప్రభా నువ్వైతే నేను నడిచేస్తాను, నేను నడవగలుగుతాను అన్నాడు. కానీ ఏం చేసినాయి? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అలలు ఆ విశ్వాసాన్ని గెంటి వేసేసాయి. ఎప్పుడైతే చూసిన భయపడి పేతురు ఏం చేస్తాడంటే మునిగిపోసాగాడు. సో మన వ్యక్తిగత జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఈ అపవాది ఏం చేస్తాడు తెలుసా? మన పరిస్థితులన్నీ కూడా మనలో ఉన్న విశ్వాసాన్ని గెంటేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనకు కొద్దిగున్న విశ్వాసాన్ని గెంటివేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే, దేవుడు చేయడు, ఇది నమ్మకు, ఓకే, దేవుడు నీ ప్రార్థనలు వినడు, నమ్మకు. ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తే ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేక. కాబట్టి ఎప్పుడైతే ఆ మాటలు కరెక్టే కదా, నిజమే కదా, జరగలేదు కదా, ఇప్పుడు వరకు ఏం జరగలేదు, నేను చాలా ఆశ పెట్టుకున్న దేవుడి మీద, చాలా నమ్మకం పెట్టుకున్న దేవుడు నా మీద, నాకు జరగలేదు, అయిపోయింది.
ఏమైపోయింది? నువ్వు దాంట్లో నుంచి విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి వచ్చావు. ఇక్కడ వాక్యం వింటున్నావు, మంచి విశ్వాసం వస్తుంది, బలపడుతున్నావు. వాక్యం చేతులను కట్టుకున్నాను, లేదు దేవుడు చేస్తాడు ఎందుకంటే వాక్యం చెప్తున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏం చేస్తాయని తెలుసా? నిన్ను గెంటేస్తున్నాయి, నెట్టేస్తున్నాయి. ఎక్కడ నెట్టుస్తున్నాయి? ఆ విశ్వాస ప్రదేశంలోనికి అవిశ్వాసం తీసుకురావాలి, లేకపోతే పాపం తీసుకురావాలి. ఎందుకంటే ఆ రెండు వచ్చినాయంటే డివైన్ పవర్ ఆగిపోతుంది. దేవుని శక్తి మన జీవితంలో ఆగిపోతుంది. దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో కంప్లీట్గా స్టాప్ అయిపోతాయి, కనెక్టింగ్ ఉండదు. అందుకొస్తే బైబిల్ ఏమైనా ఇందాక చెప్పిందండి, ఆయన విశ్వాసం లేక దేవుడికి ఇష్టడంట అసాధ్యం, అసాధ్యం. సో మనకి ఏ పరిస్థితులు అయినా సరే మన విశ్వాసాన్ని వదిలిపెట్టరు, ఎన్ని పరిస్థితులు వచ్చినా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, రాజుల గ్రంథము 1 రాజులు 17వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ఏలియా జీవితంలో మనందరూ తెలిసిన స్టోరీ. జస్ట్ ఏలియా గురించి ఆలోచిద్దాం. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఏలియా వెళ్ళి ఆహాబుకు చెప్తాడు, ఏమంటే ఇంకా వర్షం పడదు అంటాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తాడు ఏలియాకి, నువ్వు 3వ వచనంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరూతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అప్పటికి అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకును ఆజ్ఞాపించి తిని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దాను ఎదుటిన్న కేరువు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోళము ఉదయమందును రొట్టెను మాంసమును, అస్తమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చినాడు. అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది అంతటా అన్నాడు. ఇక్కడ చూడండి, ఏలియా దేవుడు ఏమని చెప్పాడంటే, ఇప్పుడు దాకా మనం చెప్పిన స్టోరీ, కరువు వచ్చేది ఏలియానే ప్రకటించాడు, ఇంకా వర్షం రాదు. సో దేవుడు చెప్పాడు, ప్రవచించండి. దేవుడు ఎట్లా మన జీవితాల్లో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నడిపించే విధానం ఇది మిస్ అయిపోతున్నాం. ఇది మనం మిస్ అయిపోతున్నాం. ఇటువంటి గొప్ప గైడెన్స్ మిస్ అయిపోతున్నాం. అది మిస్ అవ్వద్దని ఈ విశ్వాసం గురించి మాట్లాడడం కదా. ఇక్కడ చూడండి, ఏలియాకు దేవుడు ఏమని చెప్పాడు, నువ్వు ఆగు దగ్గరికి వెళ్ళన్నాడు. మనం దేవునికి విధేయత చూపిస్తారంటే మామూలుగా ఉండదు మన జీవితం. అసలు అటువంటిది ఏంటి, మనం ఎట్లాగే కానీ రియాలిటీ చూడలేకపోతున్నాం. దేవుడు పోషించే విధానం చూడలేకపోతాం. దేవుడు మన పట్ల చేయగలుగుతాడో మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ చూడండి, దేవుడు ఏమని చెప్తాడు, ఏలియా నువ్వేం చేయంటే కేరుతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. ఓకే, అక్కడ ఉంటే కరువు అయ్యేంత వరకు అక్కడ ఉండు. అక్కడికి నేను కాకులకు నేను ఆజ్ఞాపించాను. అవి ఏం తీసుకొస్తాయండి, రొట్టె మాంసం నీకు తీసుకొస్తాయి. నువ్వు అక్కడ పోషించబడతావు. ఆ నీరు తాగి నువ్వు తృప్తిగా ఉండు అన్నాడు. ఏలియా వెళ్ళాడు. ఫస్ట్ డే సమృద్ధి అయిన వాటరు, హ్యాపీగా ఉంది, కాకులు తెచ్చేసినాయి, తిన్నాడు శుభ్రంగా. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు మెల్లమెల్లగా వాటర్ ఒక్కోటి డ్రై అయిపోతుంది. వాటర్ అంతా అయిపోతుంది. వాటర్ అయిపోతున్నాయి, గుంటలు వచ్చేసినాయి. గుంటలు వచ్చేసిన తర్వాత ఏలియా జీవితంలో ఆ విశ్వాసము అలాగే ఉంది. ఒకసారి ఆలోచండి, ఇదే నన్ను చేయమన్నాడు అనుకోండి. ఫస్ట్ రోజు మనందరూ యేసుక్రీస్తు గొప్ప దేవుడు అంటాం, 2వ రోజు గొప్ప దేవుడు అంటాం, 3వ రోజు గొప్ప దేవుడు అంటాం. ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుంది అనుకోండి, మెల్లగా స్టార్ట్ అవుతాయి. అమ్మో వాటర్ తగ్గిపోతుంది, ఇప్పుడు ఎలాగా, కొన్ని ఏమైనా నీళ్ళు దాచుకుందామా, లేకపోతే కొన్ని ఏమన్నా పక్కన పెడదామా, అయ్యో వాటర్ రావట్లే, వాటర్ తగ్గిపోతుంది, గుంటలో వాటర్ అంతా అయిపోతుంది, రొట్టె వచ్చేస్తుంది కానీ వాటర్ రావట్లే, నీరు ఎండిపోతుందని చెప్పాడు. నీరు కంప్లీట్గా ఎండిపోయిందాడు. 7వ వచనంలో ఏమన్నా చూడండి, వర్షం లేక ఆ నీరు ఎండిపోయిను అంతటా యెహోవా. నీరు ఎండిపోయిను. నీరు ఎండిపోయేంత వరకు ఏలి అక్కడే ఉన్నాడు.
అంటే ఆ నీరు ఒక్కటి క్రమక్రమంగా తగ్గిపోతున్నా సరే ఏలియా మాత్రము ఆ పరిస్థితులతోటి తన విశ్వాసాన్ని కదిలించుకునేవాళ్ళ. అర్థమైంది అనుకున్న పాయింట్. ఆ నీరు ఒక్కొక్కటి ఎండిపోతుంది, ఒక్కొక్కటి డ్రై అయిపోతుంది. అంటే ఫస్ట్ ఫుల్ ప్రవాహంతో వచ్చింది, మెల్లమెల్లగా ప్రవాహం తగ్గిపోయింది, మెల్లమెల్లగా ప్రవాహం తగ్గిపోతుంది. కానీ ఆయన విశ్వాసం మాత్రం ఎటు. ఆ పరిస్థితులు తనలో దేవుడికి తనకి మధ్యన ప్రాబ్లమేటిక్ రాలే. ఆ పరిస్థితులు అంటే సమస్యకి రాలే. చాలాసార్లు మన జీవితంలో దేవుడికి మనకి మధ్యన మనం ఎదుర్కొన్న పరిస్థితులు సమస్యను తీసుకొచ్చేస్తాయి. అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ వాగు ఎండిపోతున్నప్పుడు దాన్ని చూసినప్పుడు ఏలి ఎక్కడ కూడా కదిలించాలి. అమ్మో మరి ఎట్లాగా ఎండిపోతే మనమైతే చాలా ప్లాన్లు వేసేస్తాం కదా. నేనైతే బోల్డ్ వేస్తాను, అమ్మో ఇది అయిపోతుంది, ఇప్పుడు ఎలాగా. కానీ ఏలియా జీవితం రాలేదు. అంతటా అయిపోయేంత వరకు ఓకే రొట్టేస్తుంది. దేవుడికి తెలుసు, నేను సేవించిన దేవుడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. పర్ఫెక్ట్ టైమింగ్ అనేది, పర్ఫెక్ట్ టైంలో ప్లేస్లో పర్ఫెక్ట్గా నన్ను ఉంచుతాడు. ఉన్నాడు ఆయనకి దేవుడికి మధ్యన, ఏలియాకి దేవుడికి మధ్యన ఏది కూడా అడ్డంగా రాలే. కానీ మన జీవితాల్లో ఫస్ట్ స్టార్టింగ్ మన విశ్వాసం బాగానే ఉంటుంది, కానీ పరిస్థితులు వచ్చేసి కూర్చుంటాయి. ఈ పరిస్థితులు ఏం చేస్తాయంటే దేవుని యొక్క శక్తిని ఆపేస్తాయి, దేవుని యొక్క ఆలోచనలు ఆపేస్తాయి, దేవుని యొక్క తలంపులు ఆపేస్తాయి, దేవుని యొక్క శక్తిని ఆపేసి పరిస్థితులు మనల్ని గెంటేస్తాయి. ఎక్కడికి గెంటేస్తాయి? తప్పుడు నిర్ణయాలు. ఈ తప్పుడు నిర్ణయం తీసుకుని మనం ఏం చేస్తాము? మళ్ళా దేవుడి దగ్గరికి వస్తాం. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? నీ తప్పుడు నిర్ణయం నుంచి విడుదల చేసి మళ్ళా ట్రాక్లో పెట్టాలి. అది ప్రాబ్లం. అందుకొస్తే నీకు దేవుడికి మధ్య ఉన్నది ఏంటి? విశ్వాసం ఉంటుందా, పాపం ఉంటుందా, లేకపోతే అవిశ్వాసం ఉంటుందా? నిర్ణయించుకో. విశ్వాసము ఉండటం అంటే ఏంటి అంటే, ఏలియాకి అక్కడ చిన్న గుంటలు అయిపోయినాయి. ఒక్కొక్కటి కాలం అంతా ఎండిపోయింది, కాలం మొత్తం ఎండిపోయింది, నాచు కనపడిపోయినా సరే నా దేవుడు నాకు తెలుసు. ఓకే, ఒక నాచుని తాగినా బ్రతికించవలసింది ఆయన బాధ్యత. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండమన్నట్టు, నేను ఇక్కడే ఉంటాను. అవే తాగుతున్నాడు. అవి కూడా అయిపోయినాయి. చిన్న గుంటలు ఉన్నాయి. ఓకే, గుంటల్లో ఉన్నాయి, ఆ నీళ్ళే ఉన్నాయి. ఆ నీళ్ళు కూడా తాగాడు, ఆ నీళ్ళు కూడా అయిపోయినాయి. ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై, అంతటా ఎండిపోయిన తర్వాత కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఏలియాకి దేవుడికి మధ్యన పరిస్థితులు అడ్డుగా రాలే. ఎట్టి పరిస్థితులు ఆ పరిస్థితులను తీసుకురచ్చుకోలే. ఓకే, ఆ పరిస్థితులను తెచ్చుకోకుండా ఏం చేశాడు? దేవుడి మీద నాకు కనెక్టింగ్ ఉంచాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ప్రతిసారి కూడా ఒక టెంప్టేషన్, ఒక శోధన రావడం ఎలాగొస్తుందో తెలుసా? ఒక ఆలోచన ద్వారా వస్తుంది. శోధన ఎప్పుడు కూడా ఒక ఆలోచన ద్వారా వస్తుంది. ఎప్పుడైతే ఆ రాంగ్ ఆలోచన వచ్చిందో, నువ్వు దాని గురించి ఆలోచించావు అనుకోండి, దాని గురించే ఎక్కువసేపు ఆలోచించావు అనుకోండి, ఆలోచన ఏం తెలుసా? నిన్ను పట్టేసుకుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి చెప్తా. ఇప్పుడు ఏలియాకి ఇక్కడ మెల్లగా వాటర్ ఫ్లో తగ్గిపోయింది, నీరు తగ్గిపోయినప్పుడు ఆయన కూడా మనలాంటి మానవుడే కదా. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఏలియా కూడా మానవం లాంటి వాడని యాకోబు రాశాడు. అవును, మరి వాటర్ తగ్గిపోతుంది కదా, నేను ఏమైనా స్టోర్ చేసుకుంటే బాగుండు అనుకున్నాడు అనుకోండి. అంటే అలాగా ఆ నీళ్లను దాచుకోవాలనే ఆలోచన తనకు వచ్చినప్పుడు నెక్స్ట్ ఆలోచన ఏంటి? దాచుకుంటే బాగుండు. మరి ఎక్కడ దాచుకోవాలి, ఎలా దాచుకోవాలి? బకెట్ కావాలా? ఉదాహరణకి బకెట్. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన బకెట్ కొరకు వెతకాలి. ఓకే, ఈ బకెట్ కొరకు వెతుకులాటలో దీనికి దేవుడు నువ్వు అక్కడ ఉండకుండా ఆ బకెట్ వెతుకులాడుతూ ఉంటాడు. ఆ బకెట్ దొరికిన తర్వాత మరి దీన్ని ఎలా చేసుకోవాలి? చూడండి, ఇవన్నీ అవటానికి గల కారణం ఏంటి తెలుసా? ఏం ఆలోచన? ఈ నీళ్ళు అయిపోతే నేను ఎలాగో దీన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే దాని గురించి ఆలోచించినప్పుడు ఆ ఆలోచనలో చిక్కబడతాడు.
సో అపవాది వేసే భయంకరమైనటువంటి ట్రాప్ ఉచ్చు ఇదే. ఒక ఆలోచన ఇచ్చి ఆలోచన బాగా ఏం చేస్తాడు తెలుసా, బాగా నిన్ను ఆలోచింపజేస్తాడు. ఒక ఆలోచన ఇస్తాడు. ఎప్పుడైతే ఆలోచన అంగీకరించినప్పుడు ఆలోచనలు తిప్పుతుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆలోచనలు దాంట్లో నువ్వు పట్టుబడతావు. ఉదాహరణకు ఎగ్జాంపుల్, మనం టీవీ చూస్తుంటాం. ఓకే, నారాయణ పబ్లిక్ స్కూల్ అనుకుందాం. నారాయణ పబ్లిక్ స్కూల్ చూసాం. అరే నారాయణ 1వ ర్యాంక్, 2వ ర్యాంక్, 5వ ర్యాంక్, 6వ ర్యాంక్, 7వ ర్యాంక్ 2-3 సార్లు చూసేదాన్ని. ఓకే, 2-3 సార్లు చూస్తారు కదా, నేను నారాయణలో జాయిన్ అయితే బాగుండాలని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చేసరి కల్లా ఏమవుద్ది, సరే ఇప్పుడు ఏ కాలేజ్కి వెళ్దాం అనుకున్నాను, నీ నోట్ల నుంచి వచ్చాం, ఫస్ట్ వర్డ్ ఏంటి తెలుసా, నారాయణ అంటావు. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన దాని తర్వాత దాని గురించే బాగా ఆలోచించావు. ఆలోచన సర్కిల్ ఏమైపోయిందంటే అది నిన్ను పట్టేసుకుంది. అది నిన్ను పట్టేసుకుని ఏం చేస్తుందంటే నిన్ను ఆ దాంట్లో హోల్డ్ చేసేస్తుంది. నేను గట్టిగా పట్టుకున్నాను, ఆ ఆలోచనలోనే ఎదిగేటట్టు చేసాను. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము దేవుడితో కనెక్ట్గా ఉన్నప్పుడు మన పరిస్థితులు మనల్ని ఏం చేస్తే తెలుసా, కొన్ని ఆలోచనలు ఇస్తుంటాయి. ఎప్పుడైతే ఈ ఆలోచనల్లో మనం వెళ్తుంటామో, ఈ ఆలోచనలు దైవికమైన ఆలోచనలు కాకుండా అపవాది యొక్క ఆలోచనలు తీసుకొని దాని గురించి ఆలోచించామనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఏమవుతుందంటే ఆలోచనలతో పట్టబడతాం. ఎప్పుడైతే ఆలోచనల చేత పట్టబడ్డావో నువ్వు దేవుని యొక్క ప్రణాళికలోనికి ముందుకెళ్ళావు. దేవుని యొక్క నీ కొరకు ఏదైతే సిద్ధపరచాడో, దేవుని రాజ్యంలో నీ కొరకు ఏదైతే సిద్ధపరచబడిందో అది నువ్వు పొందుకోలేవు. కానీ ప్రియమైన దేవుని సంగమా, బాగా గుర్తుపెట్టుకోండి, నీకు దేవుడికి మధ్యన ఏముంటుంది? నీ పరిస్థితులు వచ్చేసి వస్తున్నాయా? నీ పరిస్థితులు తీసుకొచ్చి నువ్వు పెట్టుకుంటున్నావా? ఎలా పెట్టుకుంటావు? ఆలోచనలు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు ఏలియాతోటి, ఏలియా నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోవు, ఆ వాగు దగ్గర కూర్చొని ఆ వాగు నీళ్లు తాగు. దేవుడు ఇచ్చిన డైరెక్షన్, దేవుడు ఇచ్చినటువంటి నడిపింపు, అది దేవుడి నడిపింపు. ఆ నడిపింపు ప్రకారం వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు, అది చేస్తున్నాడు. ఈ మనిషి లోపల ఏమొచ్చింది? ఏలియాకు ఒక ఆలోచన ఇచ్చాడు అపవాది. ఏమని ఇచ్చాడు? మరి నీళ్ళు అయిపోతే పరిస్థితి ఏంటి? ఓకే, అవును కదా, నీళ్ళు అయిపోతే పరిస్థితి ఏంటి, ఎలాగా అని ఆలోచన. దాని గురించి ఎలాగా అనొచ్చు. ఇప్పుడు ఏం చేసాం, ఆ పరిస్థితిని దేవుడికి నీకు మంచిని పెట్టుకున్నాం. నీకు మంచిని పెట్టుకునే సర్కల్ ఏమైపోయింది, ఆ పరిస్థితి వచ్చేసి నిన్ను అక్కడ స్టాప్ చేసేస్తుంది, అక్కడ పట్టేసుకుంది. ఇప్పుడు ఏమైపోతుంది, దేవుడు నీకు ఏవైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, సారైపోతే స్త్రీ దగ్గర నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్నాడు, అక్కడికి నువ్వు వెళ్ళలేకుండా అయిపోతుండే ఏలియా. ఎందుకు? ఈయన సొంత ఆలోచనతో అక్కడ మధ్యలో పెట్టేసుకున్నాడు కాబట్టి. బాగా గుర్తుపెట్టుకో. సో అందుకోసమే దేవుడికి నీకు మధ్యన ఏముంటుంది? నీ పరిస్థితిని తెచ్చేసుకుంటున్నావా? దేవుడి దగ్గరికి పరిస్థితి ఎట్టి పరిస్థితి ఎలా తెచ్చుకుంటావు? ఆలోచనలు. మరి ఈ ఆలోచనలు ఏం చేయాలా? బాగా గుర్తుపెట్టుకో. ఈ ఆలోచనలు జయించలేవు తమ్ముళ్ళు, ఈ ఆలోచనలు ఎట్టి పరిస్థితులు జయించలేవు. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలా? నీకు మాటికి ఇవే ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు? ఎట్టి పరిస్థితుల్లో సరే ఆ పరిస్థితులను ఏం చేస్తారంటే బలవంతం చేస్తుంటాయి. దేవుడితో కనెక్టింగ్ అవ్వకుండా ఆ పరిస్థితులను బాగా ఫోర్స్ చేస్తుంటాయి. అలాగే ఉంటాయి. ఇప్పుడు అబ్రహాంకి ఒకసారి ఆలోచన, దేవుడు వాగ్దానం చేశాడు ఏమని, నీకు ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తానన్నాడు. దేవుడు ఇస్తానన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? అలాగే ఉన్నాడు. ఒక రోజు ఏమైపోయింది, ఏస్ అయిపోతుంది. శారం ఏం చేస్తుంది, లేదు అబ్రహాం ఓకే దేవుడు ఇవ్వడు, కానీ ఇదిగో నా యొక్క పనికత్తి ఉంది, దామితే నువ్వు వెళ్ళు. అప్పుడు వాళ్ళ దగ్గర పిల్లలు పుడతారు, వాళ్ళు మన పిల్లలు అయిపోతారని. ఇప్పుడు ఏంటి, అబ్రహాం జస్ట్ చెప్పిన వెంటనే వెళ్ళిపోయి ఉన్నాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన చాలా పోరాటం జరిగి ఉంటుంది. ఎవరు? శారం మీద, అబ్రహాం మీద. అబ్రహాం యొక్క మనస్సాక్షి చెప్పుంటుంది ఏమనంటే లేదు, తప్పు. కానీ శారం ఏం చేసింది? లేదు, ఖచ్చితంగా. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళికల్లో ఏం చేసింది తెలుసా, ఈ యొక్క శారమ్మ బలవంతం మీద ఒకటి తెచ్చుకున్నాడు, ఒకటి తీసుకొచ్చుకున్నాడు. అయినా దేవుడు క్షమించి ఏం చేస్తాడు తెలుసా, అబ్రహాంను ఆ ప్రణాళికలు నడిపించాడు. సో అట్లాగా మనం వాగ్దానాలు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఏం చేస్తాయంటే తీసుకొస్తాయి మనకు ఆ పరిస్థితి. మరి ఏం చేయాలి? ఈ పరిస్థితిని మనం దాన్ని జయించలేము. ఓకే, ఆ ఆలోచన మనం జయించలేము. మరి ఎలాగ దీనికి ఈ పరిష్కారం ఏంటి అంటే రీఫోకసింగ్.
అంటే ఏంటి? ఇప్పుడు ఆలోచన వస్తుంది అనుకోండి, మనకి దేవుడు యందు విశ్వాసం ఉంచుతున్నాము, ఆయనతో కనెక్టింగ్లో ఉండాలనుకున్నప్పుడు పరిస్థితులు మనల్ని ఏం చేస్తారంటే ఆ విశ్వాసం గెంటేయాలనుకోండి, నీలో అవిశ్వాసం తీసుకురావాలనుకుంటారు. ఈ అవిశ్వాసం తీసుకొచ్చే ఆలోచనని నువ్వు జయించలేవు. మరి ఏం చేయాలా? నీ ఫోకస్ ఏంది అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించుకో. ఇప్పుడు సపోజ్ దేవుడు బిల్డింగ్, ఇప్పుడు సపోజ్ దానికి మనం ఇది కడదాం అనుకోండి, దేవుడు ఇవ్వకపోతే ఎలాగా? ఆ పనులన్నీ ఆగిపోతాయి. ఇవ్వకపోతే ఎలాగా? ఆ పనులన్నీ ఆగిపోతాయి. ఇవ్వకపోతే ఎలాగా? ఎందుకు? మీరు ఎవరు ఇవ్వలేదు అనుకుందాం. సపోజ్ ఎవరు రూపాయి ఇవ్వలా, నా దగ్గర డబ్బులు లేవు. ఓకే, ఆడేసాడు వస్తాడు ఇప్పుడు. ఓకే, అది మనకు అది వేసాడు కదా, అదంతా వేసాడు, ఆడొస్తాడు, డబ్బులు లేదు. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఎలాగా నేను టెన్షన్ పడిపో, నేనే టెన్షన్ ఏంటి ఆ పరిస్థితులు. ఆయన వచ్చి మాటికి ఫోన్ చేస్తున్నాడు, సార్ డబ్బులు ఇవ్వండి, మీకు వేసాం కదా, ప్లాన్కి వేసాం కదా అని నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? చక్కగా తీసుకొచ్చాను. అప్పుడు నాకు ఈ ఉంగరం కనిపించింది, ఉంగరం అమ్మేశాను, డబ్బులు తీసేసాను, పని అయిపోయింది. కానీ దేవుడు ఆల్రెడీ ఒకరిని పెట్టాడు. ఈ ఉంగరం ఒక 30,000 అనుకుందాం. ఓకే, 50,000 పెట్టాడు అక్కడ. ఓకే, వాడు వచ్చి అప్పుడు వచ్చి డబ్బులు ఇగొడతాడు, డబ్బులు సారీ లేట్ అయిందా అన్నాడు. ఇప్పుడు చూసారా ఏం మిస్ అయిపోయాను? దేవుని యొక్క ప్రణాళిక మిస్ అయిపోయాను. ఎందుకు మిస్ అయిపోయాను? ఈ పరిస్థితులను బలవంతం చేసేసినాయి. ఈ పరిస్థితులను బలవంతం చేసేసారు కల్లా నేను ఏమైపోయానంటే ఆ విశ్వాసంలోంచి వెళ్ళిపోయి అవిశ్వాసంలోకి వచ్చేసాను. ఎప్పుడైతే అవిశ్వాసంలోకి వచ్చానో దేవుని నుంచి పవర్ కట్ అయిపోయాను, దేవుని యొక్క ప్రణాళికలు కట్ అయిపోయి. మరి ఏ ప్రణాళికలు వచ్చినాయి? నా సొంత ప్రణాళికలు. మిస్ అయింది ఏంటి? 50,000 నా లాస్ అయిపోయిన రింగ్, నా ఉంగరం పోయింది. కానీ దేవుడు ఫ్రీగా అరేంజ్ చేశాడు అక్కడ. కాబట్టి చాలాసార్లు మనం ఇక్కడ చాలా తప్పు చేస్తుంటాం. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే ఆ ఆలోచనని జయించడానికి చూస్తాం, ఎప్పుడు జయించలేమండి. మరి ఏం చేయాలా? మన ఫోకస్ ఏం చేయాలి? ఎలా ఫోకస్ ఏం చేయాలా? చూడండి బైబిల్ ఏం చెప్తుంది, ఇది చెప్పేసి క్లోజ్ చేస్తా. మనం ఎక్కువ దేని గురించి ఆలోచిస్తే దానికి అట్రాక్ట్ అవుతాము. బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే దానికి ఆకర్షితులవుతాము. ఈ పాయింట్ బాగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. నువ్వు క్రీస్తుని గురించి ఎక్కువ ఆలోచిస్తే క్రీస్తుకు దగ్గర అవుతావు, అంటే ఆకర్షించబడతావు. అదే పాపం గురించి ఆలోచించావు అనుకోండి, ఓకే, పాపం గురించి ఆలోచిస్తే పాపానికి ఆకర్షితులు అవుతాం. ఓకే, ఈరోజు చూడండి కొంతమంది నెల్లూరులోకి చెల్లి సూసైడ్ చేసుకోండి, సెల్ఫీ తీసుకుని మరి సూసైడ్ చేసుకోండి. ఆ పిల్లకి ధైర్యం ఉందా లేదంటారా? చాలా ధైర్యం. అంటే ఒక చావుని సెల్ఫీ తీసుకోవడం మామూలు విషయం కాదు, చూస్తాం తను. కానీ ఆ పిల్ల ఎందుకు బతకలేదు? ధైర్యం లేక బతకలేదు. నేను బ్రతకలేమని చచ్చిపోయింది. అబద్ధం. దీని వెనకాల కారణం ఎవరు? ఇంతకుముందు అలా సూసైడ్ చేసుకున్నటువంటి ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వీడియోలు చూసింది, దాని గురించి ఆలోచించింది. ఎప్పుడైతే దాని గురించి ఆలోచిందో దానికి అట్రాక్ట్ అయింది. ఎప్పుడైతే దాని గురించి అట్రాక్ట్ అయిందో వెంటనే దాని హోల్డ్లోకి వెళ్ళి. అందుకోసం బాగా గుర్తుపెట్టుకో, నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే దానికి ఆకర్షితులు అవుతావు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే దానికి ఆకర్షితులు అవుతాం మనం. పాపం గురించి ఆలోచిస్తే పాపానికి ఆకర్షణ, క్రీస్తు గురించి ఆలోచిస్తే క్రీస్తుకు ఆకర్షణ. ఓకే, బైబిల్ లేఖనాల గురించి ఆలోచించామనుకోండి, మనం ఏమవుతాం? దేవుని యొక్క లేఖనాల ప్రకారం అయిపోతాం. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం జయించలేం. మళ్ళీ ఏం చేస్తాము? చేంజ్ యువర్ ఫోకస్. అంటే దాన్ని కాకుండా వేరే దాన్ని ఆలోచించు. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. వెరీ సింపుల్. ఎలా చేయించాలి ఈ థాట్స్? చాలామంది యవనస్తులకి ఇదే ప్రాబ్లం. ఏంటంటే, అన్న నేను చాలా యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాను, కానీ అవే ఆలోచనలు వచ్చేస్తున్నాయన్న, దాంట్లో పడిపోతున్నానా, రాలేకపోతున్నానా, గెలవలేకపోతున్నానన్నా. నువ్వు గెలవలేవు ఆలోచనల నుంచి, ఆలోచనలు జయించలేవు, దాన్ని జయించలేవు. మరి ఎలాగా అంటే బైబిల్ చెప్తుంది చూడండి, ఇక్కడ ఏమంటుందో. బైబిల్ చెప్తుంది ఇక్కడ ఏమంటుందో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. చూడండి, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను
శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడజోల జాలినంత బలము గలవై ఉన్నవి. మేము విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను, చూడండి ఇక్కడ ఆలోచన, థాట్స్, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి అన్న. ఎలాగా, ఏం చేయాలా? ఈ మన శరీర సంబంధమైన యుద్ధంలో ఈ ఆలోచనలు ఎలా జయించగలుగుతాము? ఏ విధంగా జయించగలుగుతామంటే ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరబెట్టాలంట. అంటే క్రీస్తు హోల్డ్స్లోనికి తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు మనకి చెడ్డ తలంపులు వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఇప్పుడు చూడండి, ఇది మాక్సుడు. పేతురు ఏం చేశాడు? మునిగిపోసాగాడు. మునిగిపోసాగేసరికల్లా ఫస్ట్ యేసుక్రీస్తుని చూశాడు, నడిచాడు. దాని తర్వాత ఏం చేశాడు? వాటర్ని చూశాడు. అవి ఏం చేసినాయి? తను గెంటేసినాయి. ఎక్కడికి గెంటేసినాయి? విశ్వాసం నుంచి అవిశ్వాసంలో తీసుకొచ్చేసినాయి, సందేహంలో తీసుకొచ్చేసాయి, మునిగిపోతాడని భయంలో తీసుకొచ్చాడు. వెంటనే పేతురు ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ యేసు వైపు చూశాడు. ఎప్పుడైతే యేసు వైపు చూశాడో వెంటనే ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసాడు. వెంటనే యేసు వైపు చూసి నన్ను రక్షించు ప్రభు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? రక్షించాడు. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ చాలాసార్లు మనము ఎడ్జ్లో మిస్ అయిపోతాం. అంటే ఇక్కడ దాకా బాగా నడుచుకుని వస్తాం, ఇక దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడిపోతుంది. సక్సెస్ఫుల్ అయ్యాము, సెలబ్రేషన్ చేసుకుంటాము. ఇప్పుడు పేతురు చూడండి, అక్కడ దాకా నడిచాడు. యేసుక్రీస్తు చేయించాడంటే ఆల్మోస్ట్ దగ్గర అయినట్టు. యేసుక్రీస్తు చేయి చాపి లేపడాలి. యేసుక్రీస్తు అక్కడ నడిచి వెళ్ళినట్లేదు, బైబిల్ అట్లా చెప్తారు. యేసుక్రీస్తు చేయి చాపి పట్టుకుని లేపడాడు అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత పేతురుకి ఎలాగుంటుందో తెలుసా? యేసేలాగా నేను నడిచాను అని చెప్పాల్సింది అక్కడ. కానీ ఏం జరిగిపోయింది? తన పరిస్థితులు ఎప్పుడైతే గెంటేస్తాయో పేతురు ఒక అడుగు ఫెయిల్యూర్గా కనపడతాడు అక్కడ. కానీ వెంటనే మళ్ళీ ఏం చేశాడు? రీఫోకస్, మళ్ళీ ఫోకస్ ఏం చేశాడు? ఎక్కడ ఫోకస్ ఏం చేశాడు? క్రైస్తు మీదకి, దేవుని మీదకి ఫోకస్ పెట్టాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద ఫోకస్ పెట్టాడో మళ్ళా నీళ్ళ మీద నడిచాడు. ఇంకో మెర్రకల్ ఏంటో తెలుసా? మళ్ళా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ నీళ్ళ మీద వెళ్ళి బోట్లు ఎక్కారంట. మళ్ళీ మునిగిపోలేదు సెకండ్ టైం. బాగా గుర్తుపెట్టుకు, ఇక్కడ ఇది మనకు కనపడదు. ఇద్దరు నడుచుకుంటూ యేసుక్రీస్తు నడుచుకుంటూ వచ్చాడు, మధ్యలో వచ్చాడు. ఈయన పేతురు గారు దిగారు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు. మధ్యలో ఒక ఆటంకం వచ్చేది, మునిగిపోసాగాడు. ఇక్కడి వరకు మీకు అర్థమైంది. ఇద్దరు రీఫోకస్ అంటే ప్రతి ఆలోచన ఎట్టి వస్తువులో భయపడడానికి ఎంతడానికి కాల్సిన ఒకటే ఏంటంటే క్రీస్తు. అంటే ప్రతి ఆలోచన క్రీస్తు. సో మనకు వచ్చే ప్రతి ఆలోచన ఎలా ఏం చేయాలంటే క్రీస్తుకు చెరపట్టే వారంగా ఉండాలి. అప్పుడు నువ్వు జయించగలుగుతావు. లేకపోతే నువ్వు ఆ శోధంతో నేను ఫైట్ చేస్తానంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించావు అనుకో, దానికి అట్రాక్షన్ అయిపోతాం. చాలాసార్లు మనం ఏం చేస్తానంటే నేను జయిస్తానన్నా, నేను పోరాడతానన్నా అంటారు. దేనితోటి? పాపంతో. నువ్వు పోరాడతావు, నువ్వు జయించలేవు. ఎట్టి వర్షం జయించలేవు. దాన్ని జయించాలంటే క్రీస్తు సహాయం తీసుకోవాలి, యేసుక్రీస్తు సహాయం తీసుకోవాలి. యేసుక్రీస్తు సహాయం తీసుకుని పేతురు నీళ్ళ మీద నడిచాడు. యేసుక్రీస్తును వదిలేసినప్పుడు మునిగిపోసాగాడు, దాన్ని జయించలేకపోయాడు. ఇక మళ్ళీ యేసుక్రీస్తు సహాయం తీసుకున్నాడు, పేతురు నడిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే దేవుడికి మీకు మధ్యన ఏముంది? పాపమా, అవిశ్వాసమా, విశ్వాసమా? నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం నుంచి గెంటేయటానికి పరిస్థితులు చాలా భయంకరంగా ప్రయత్నం చేస్తాయి. ఎలాగూ అంటే ఆలోచనల ద్వారా. ఈ ఆలోచనల ద్వారా వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరబట్టాల. క్రీస్తు చెబులు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసు? చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. నాకు ఇట్లాంటి చెడ్డ ఆలోచన, నాకు కూడా వస్తాయి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు వస్తాయి, భయంకరమైనది వస్తాయి.
ఓకే, నా ఆలోచనలు ఒక్కోసారి ఎలా అవుతాడే, నేను గొప్పవాడు అవటానికి ఎదుటివాడిని చంపేస్తుంటాను. అటువంటి ఆలోచనలు వస్తాయి. ఆడు చచ్చిపోతే నేను వెళ్ళి రక్షించి, ఓకే, నేను రక్షించినప్పుడు అందరూ నా గురించి, అప్పుడు నాకు నెక్స్ట్ థాట్ వచ్చేది ఏంటంటే, ఓ వాడు నాశనం అయిపోవడానికి నన్ను నేను గొప్ప చేసుకోవడానికి ఈ ఆలోచన వచ్చిందా ప్రభు, ఈ ఆలోచన కొట్టు. ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఎలా చేయించగలుగుతున్నాను నేనంటే థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అంటాను. భయంకరమైన ఆలోచనలు నా మైండ్లోకి వస్తున్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను నా ఆలోచనని చెరపడుతున్నాను. సో ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో దేవుడికి నీకు మధ్యన ఆ విశ్వాసము, ఆ పవరు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పవర్ జరుగుతూ ఉంటుంది. మీ ఇద్దరి మధ్యన కనెక్టింగ్, మీ ఇద్దరి మధ్యన దేవుడికి నీకు మధ్యన విశ్వాసం వారధిగా ఉంటుంది. ఎప్పుడైతే వారధిగా ఉంటుందో జరిగేటటువంటి తెలుసా, ఆ డివైన్ పవర్ నీలోనికి వస్తుంది. దేవుని శక్తి మనలోనికి వస్తుంది. దేవుని శక్తి మనలోనికి వచ్చినప్పుడు మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఒక్క వచనం చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. రెండు మూడు వచనాలు చెప్తాను, చదువుతాను చూడండి. లాస్ట్ జస్ట్ చదివి వినిపిస్తాను అంతే. తన మహిమను బట్టి గుణాతిశయములు బట్టి మనలను పిలిచిన వాణిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవనకును భక్తికి కావలసి ఉన్నది మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసు కూర్చున్నట్టయిన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇక్కడ ఏదో అనుభవ జ్ఞానముగా ఆయన దైవశక్తి అంటున్నాడు. ఓకే, దైవశక్తి మనకు కావాలి. ఆ దైవశక్తి మనలోనికి ఎలాగొస్తుందంటే దేవుడికి మనకు మధ్యలో విశ్వాసం ఉన్నప్పుడు, ఓకే, విశ్వాసం ఉన్నప్పుడు ఆ దైవశక్తి మనలోనికి వస్తుంది. సో ఆ దైవశక్తి ద్వారా మనము విజయవంతులుగా చేస్తుంది. ఆ దైవశక్తి దేవుడి యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఈ విశ్వాసము ఉండకుండా పరిస్థితులు గెంటేస్తుంటాయి. ఏ పరిస్థితి వచ్చినా సరే మనం స్ట్రాంగ్గా నిలబడినప్పుడు, ప్రతి ఆలోచనని మనము క్రీస్తుకి అప్పచెప్పినప్పుడు, లేకపోతే క్రీస్తుకి చెరబట్టినప్పుడు, ప్రతి ఆలోచన తీసుకెళ్ళినప్పుడు మనం ఏం చేస్తుంటే విజయవంతులుగా ఉంటాం. కాబట్టి ఒకసారి ప్రశ్నించుకో, నీకు దేవుడికి మంచిగా ఉన్నది ఏంటి? పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తాను. జీవము గల యేసుక్రీస్తు ప్రభువా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు యుగయుగములు కలుగును కాక. తండ్రి, మాకు నీకు మధ్యన ఏది ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, ఉంటే నువ్వు ఏం చేయగలుగుతావు అయ్యా? ఇదిగో ఉంటే నీ రాజ్యాన్ని చూడగలుగుతాం, నీ రాజ్య పరిపాలన మేము చూడగలుగుతాం ఈ భూమి మీద. అట్టి కృప మా అందరికీ దయచేయి. నీ నామాన్ని కనపరుచుకోండి. ఎవరైతే ప్రభా ఇదిగో నీ లేఖనం చాలా స్పష్టంగా ఎంకరేజింగ్ మోడ్లు ఇచ్చారు ప్రభా, ఇదిగో మా మరణం నుంచి తప్పించడాలని, నన్ను లేవు నుంచి తప్పించాలని, కరువు నుంచి తప్పించాలని నీ కనుదృష్టి మా మీద ఉంచుతానని చెప్పావు. ఆ విధంగా నన్ను మమ్మల్ని బలపరచావు. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు వచ్చినాయి. ఈ ఆరాధనలో మమ్మల్ని చూసి నన్ను యెహోవా భయభక్తులు కలిగి వారు సంతోషించాలని నీ లేఖనం చెప్తున్న రీతిగా అట్టి కృప, అటువంటి సాక్ష్యం మా అందరికి దయచేసి వీరే మహింపను నీ కృపతో నింపని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు లెక్కలేని స్తోత్రాలు. నేను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, నయము కాని రోగములతో బాధపడుతున్నారో, నేను డాక్టర్ చేతులు ఎత్తేస్తారు. నేను వాటన్నిటి నుంచి బాగు చేయగలిగిన ఏకైక దేవుడు మీరు కనుక యేసుక్రీస్తు నామములో అటువంటి ఏ రోగం ఉన్నా సరే దేవుని యొక్క అధికారముతో, తండ్రి అయిన దేవుని యొక్క అధికారముతో, యేసుక్రీస్తు నామములో శక్తి ద్వారా అటువంటి రోగములు, అటువంటి పరిస్థితులన్నీ కూడా అయ్యా యేసుక్రీస్తు నామములో నూతన పరచబడును గాక. యేసుక్రీస్తు నామములో నయము కాని రోగముల నుంచి విడుదల కలుగును గాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నేను బాగు చేయండి. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివిని దయచేయండి. మీరే మహింపండి. ఎక్కడైతే సెటిల్ అవుతలేదో ప్రభా, నేను గట్టిగా పట్టుకునే కృప దయచేయండి. నువ్వు ఏవేదో చేయగలుగుతావు అనే నమ్మకంతో చివరి దాకా ఉండే కృప దయచేయండి. అబ్రహాము బూడిదైపోయినా సరే ఆ బూడిదలోంచి ఇస్సాకునిస్తానని నమ్మాడు. అటువంటి కృప సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి.
అటువంటి విశ్వాసమే నీ మధ్య మా మధ్య ఉండే కృప అనుగ్రహించి నీ నామాన్ని కనపరుచుకోండి. నీకే స్తుతి ఘనత ప్రభావం చెల్లిస్తాడు. నా సహకరించిన ఈ 2వ సర్వీస్లో సహకరించిన బిడల బట్టి నీకు వందనాలు. నన్ను తిరిగి వెళ్తున్నాం. మా పరిస్థితులు, మాకున్న విశ్వాసాన్ని, మాకున్న నిరీక్షని నన్ను నెట్టివేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి, ఎదురు చూస్తున్నాయి వెళ్తున్నప్పుడు. కానీ నేను గట్టిగా పట్టుకునే కృప దయచేయి. నేను గట్టిగా పట్టుకునే కృప మా అందరికి అనుగ్రహించండి. నీ నామాన్ని కనపరుచుకోండి. నన్ను పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే జలుబు, దగ్గు, వాంతులతో బాధపడుతున్నారో వారిని దర్శించండి దేవా. అయ్యా ఇదిగో నన్ను ఆరోను కుమారుడు నన్ను వాంతులతో బాధపడుతున్నాడు, ఆ బిడ్డను దర్శించు యేసుక్రీస్తు నామములో. అన్నా ఇదిగో ఆ వాంతులు జరగకుండా ఆ బిడ్డకి ఆరోగ్యం దయచేయి. నీ నామాన్ని కనపరుచుకొని ప్రార్థిస్తాను. నన్ను చన్ని బిడ్డలందరినీ కూడా మిల్కి బ్లెస్సి నన్ను ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధ రక్తం కింద కప్పండి. నీ నామాన్ని కనపరుచుకోండి. మీరే మహిమ పొందండి. నీకే స్తుతి ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శూన్యము సృష్టిగా మారే నీవు సెలవీయగా, మారా మధురం మాయనే నీవు సెలవీయగా, దురాత్మలు పారిపోయనే నీవు సెలవీయగా, దరిద్రము తొలగిపోయనే నీవు సెలవీయగా, శూన్యము సృష్టిగా మారనే నీవు సెలవీయగా, మారా మధురం మాయనే నీవు సెలవీయగా, దురాత్మను పారిపోయనే నీవు సెలవీయగా, దరిద్రము